మీరు లేకపోతే నేను లేను. నేను నా లైఫ్లో చాలా కొంతమందికి గ్రాటిట్యూడ్ రుణపడి ఉన్నాననే మాట నేను చాలా కొంతమందికి వాడగలను. పక్కలేదు కట్ట కాలేంతవరకు చిరంజీవి ఫ్యాన్ అంతే, ఇంకా అది మారదు. మీకు చిరంజీవి గారి పట్ల ఉండేటువంటి ఆ భక్తో భయమో వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఆర్ అభిమానం, ప్రాణం. నిజంగా ఆ టైంలో ఆ కథ విని నాకు ఎంతో మోరల్ బూస్ట్ ఇచ్చిన మా చిరంజీవి గారికి థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్. వీ విల్ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్ అండ్ లవ్ యూ. ఏదైనా ఒక విషయం చెప్పమంటే మాత్రం ఒక విషయం అయితే ఉంది. నాకు చిరంజీవి గారి వల్ల జరిగిన లాస్ ఒకే ఒకసారి నా లైఫ్లో, ఒకసారి 25,000 పోగొట్టుకున్నాను. ఎలా పోగొట్టుకున్నానంటే, చిరంజీవి గారు వీణ స్టెప్ వేసేప్పుడు పక్కన సోనాలి బెండ్రే ఉంది ఒకడు. నేను 17 సార్లు సినిమా చూసా, లేదు చిరంజీవి గారు సోలోగా చేస్తూ ఉంటారని నేను అంటే 17సారి ఇంటర్నెట్ ఓపెన్ చేసి చూస్తే నేను 17 సార్లు చిరంజీవి గారిని చూసా. బ్లాక్ ప్యాంటు రెడ్ చక్క వేసుకుని చిరంజీవి గారినే చూశాను, కానీ టింగ్ అంటే పక్కన చూసి సోనాలి బెండ్రే అసలు ఉందనగా నా మైండ్లో కూడా లేసి 25,000 పోగొట్టుకున్నాను. అది తప్ప ఇంకేదీ లేదు. థ్యాంక్ యూ. అర్జున్ సరిగ్గా ఈ ప్రాబ్లం మీ విషయంలో కూడా రిపీట్ అవ్వకూడదని చెప్పి రేస్ గుర్రం సినిమాలో శృతి హాసన్ని మీ ఒళ్ళోనే కూర్చోబెట్టేశారు. అండ్ ఫర్ ద మొమెంటో ప్లీజ్, మీకు చిరంజీవి గారి పట్ల ఉండేటువంటి ఆ భక్తో భయమో వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఆర్ అభిమానం, ప్రాణం. నాకు ఒకటే అనిపిస్తుంది, వెళ్ళిపోయే ముందు ఒకే ఒక మాట చెప్తాను. చాలామంది హీరోలు ఉంటారు, వాళ్ళకి బోల్డ్ మంది ఫ్యాన్స్ ఉండొచ్చు, కానీ నాకు తెలిసి ప్రపంచంలో ఏ యాక్టర్కి వాళ్ళ ఫ్యాన్స్ ఇంత పెద్ద ఫంక్షన్ చేయటం అనేది నాకు తెలిసి ప్రపంచంలో ఏ హీరోకి దక్కని క్రెడిట్ కేవలం మెగాస్టార్ చిరంజీవి గారు. ఏ హీరోకండి ఏంటి జోకా? ఇంత పెద్ద ఫంక్షను, ఇంత పెద్ద హాలు, ఇన్ని లక్షలు, ఇన్ని లైట్లు, ఇంత పెద్ద ప్రోగ్రామ్, ఆల్మోస్ట్ మీ ఆడియో ఫంక్షన్ కూడా ఈ లెవెల్లో చేయము. ఈ లెవెల్లో ఏ ఫ్యాన్స్ చేస్తారండి? ఏ ఫ్యాన్స్ చేస్తారు? నిజంగా ఓన్లీ మెగా ఫ్యాన్స్ ఒక్కలే చేయగలరు ఇది. అండ్ అలాంటి మెగా ఫ్యాన్స్కి మమ్మల్ని ఇన్నేళ్ళు సపోర్ట్ చేసినందుకు అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎక్కువ మాట్లాడినట్టు వెళ్ళిపోతున్నాను. థ్యాంక్ యూ. అలాగే నేను ఇంకొక ఇదే లాస్ట్ టాపిక్. నాకు చిరంజీవి గారు అంటే ప్రాణం. ఎస్, చాలామంది ఇక్కడ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడమంటారు, మీకోసం అంటారు పవర్ స్టార్ గారు, ఓకే. బట్ నేను చెప్తున్నా, నాకు చిరంజీవి గారు అంటే ప్రాణం. ఈ కట్ట కాలేంతవరకు చిరంజీవి ఫ్యానే. సినిమా చూసిన తర్వాత వరకు చిరంజీవి గారి రియాక్షన్, రామచంద్ర గారి రియాక్షన్ ఎక్కడ చూడలేదు మేము. మీతో ఏం మాట్లాడారు అంటే సైరా రంగస్థలం రికార్డ్స్ కూడా బ్రేక్ చేశారు. అంటే చిరంజీవి గారు చాలా ఆనందపడ్డారండి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా ఇంత బాగా చేస్తుందని ఫస్ట్ చెప్పిన వ్యక్తి చిరంజీవి గారు. నేను ఎక్కడ షాక్ అయ్యానంటే, మొన్న కూడా మేమిద్దరే ఉన్నాం. నేను మా డాడీతో కూడా షేర్ చేసుకుని షాక్ ఉంది. చిరంజీవి గారికి ఎంత ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. ఆయన ఒక్కళ్ళే ప్రివ్యూ థియేటర్లో చూశారు సినిమా. అప్పటికి రిలీజ్ ముందు ఫస్ట్ డే, అప్పటికి సినిమా మ్యాగ్నిట్యూడ్ ఏ ఉందో కూడా ఎవరికి తెలియదు. ఏదో పాజిటివ్గా ఉందంటానే ఆయన ఎన్ని ఉంటారు అంతే. ఒకటే రోజు మధ్యాహ్నం షో వేస్తే ఆయన చూసి, ఆయన ఒక్కలే థియేటర్లో చూశారు. జస్ట్ హార్డ్లీ 3-4 ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఉన్నారు. ఆయన చూసి బయటకు వచ్చి ఈ సినిమా ఈ స్థాయిలో ఉంటుందని ఆయన ఆ రోజే చెప్పేశారు. మేమందరం కొంచెం సర్ప్రైజ్లోనో, త్రికంగా నేను ఆయన బహుశా ఎక్కువ నచ్చి అలా అంటున్నారేమో అని నేను అన్నాను. మీకు బహుశా నచ్చి మీరు ఎక్కువ కాంప్లిమెంట్ ఇస్తున్నారేమో చిక్కుబాబాయ్ అంటే, లేదు నాకు తెలిసిపోద్ది ఒక సినిమా ఏ లెవెల్లో ఉంటుంది అంటే. నేను చాలా సర్ప్రైజ్. అంటే నేను నేర్చుకోవాల్సిన విషయం అనుకున్నా. అంటే ఇట్స్ నాట్ వెరీ ఈజీ. ఒక హీరో, ఆయన స్థాయి ఉన్న అంటే అన్నీ చూసిన వ్యక్తి కదా ఆయన. అట్ దట్ ఏజ్ ఒక్కళ్ళే థియేటర్లో చూస్తే ఎంత పీపుల్తో ఇంకా కనెక్టెడ్లో ఉన్నారు, ఎంత పీపుల్ పల్స్లో ఉన్నారు. ఒక సినిమా చూసి ఇది లెవెల్లో చేస్తని చెప్పేయడానికి ఎంత ఎక్స్పీరియన్స్ కావాలి. అందుకే మేమైతే షాక్ తిన్నాం. ముందు నిజంగా అంటే సరే మనని కూరాళం కదా, కొంచెం మనని ఎంకరేజ్ చేయడానికి బాగా కొంచెం ఓ మాట ఎక్కువ చెప్తున్నారేమో అనుకున్నాం. కానీ తర్వాత ఇద్దరు 2-3 సార్లు మాట్లాడుకున్నాం. ఆయన ఎలా చెప్పేశారంటే, అంత సైలెంట్గా ప్రివ్యూ థియేటర్లో ఒకళ్ళు కూతురు చూసి అంత ఎక్సైట్మెంట్ ఆయనకి లోపల ఎలా కలిగింది అనిపించింది. అంటే ఒక థియేటర్లో, కామన్ థియేటర్లో జనాలు రియాక్షన్ ఇవన్నీ చూసి జడ్జ్ చేయటం వేరు. ఒక్కళ్ళే థియేటర్లో కూర్చుని ఈ సినిమా ఇంత జనంలో ఇలా ఉండుంటుంది, ఈ సినిమాని ఇమాజిన్ చేసుకుని చూడటం, ఇట్స్ రియలీ గ్రేట్. అంటే అలాంటప్పుడే మనకు అర్థం అవుతుంది ఎందుకు మెగాస్టార్ అయ్యారు అనేది. ఎగ్జాక్ట్లీ. నేను మొన్న 2 days బ్యాక్ మా ఫాదర్తో ఇంట్లో ఇదే మాట వచ్చింది, ఎందుకు మెగాస్టార్ అని అనుకుంటే జడ్జ్మెంట్. దట్స్ వన్ ఆఫ్ హిస్ కీ పవర్స్. ఆబ్వియస్లీ మా తల్లిదండ్రులకు వాడతాను,
మా తాతయ్య గారికి వాడతాను. ఎందుకంటే ఒక రైతు ఎలాగైనా సినిమాలో రావాలని ఆ రోజు ఆయన డిసిషన్ తీసుకోకపోతే వాళ్ళందరం ఈ సినిమా ఇండస్ట్రీలో ఉండేవాళ్ళం కాదు. సో మా తాతయ్య గారికి, నాకు లైఫ్ ఇచ్చిన తల్లిదండ్రులకి, నన్ను ఎప్పటి నుంచో ఫస్ట్ సినిమా నుంచి సపోర్ట్ చేసిన మా చిరంజీవి గారికి, అండ్ ఇంకా మా ఎస్కేఎన్ గురించి చెప్పాలి. ఎస్కేఎన్ నాకు ఫస్ట్ ఎస్కేఎన్ గురించి చెప్పింది మా సిరి. ఎందుకంటే మేము ఇద్దరం చెప్పక్కలేదు, కట్ట కాలేంతవరకు చిరంజీవి గారి ఫ్యాన్, అంతే ఇంకా అది మారదు. సో సిరి అసలు నైట్ చాలామంది ఈ ఫ్యాన్స్ ఆల్ ఫ్యాన్స్ అందరు మంది తిడుతుంటే ఒక్కడ మాత్రం సింగిల్ హ్యాండెడ్గా అందరికీ రిప్లై ఇచ్చేస్తున్నాడు నైట్ అంతా. అసలు ఎప్పుడు ఆడు 3ంటికి పెట్టినా, 4ంటికి పెట్టినా, 5ంటికి పెట్టినా, పొద్దున్న 8ంటికి పెట్టినా, 11ంటికి పెట్టినా ఒకటి వితిన్ 10 minutesలో రిటర్న్ రిప్లై ఇచ్చేస్తున్నాడు. అది ఎవడో మాకు తెలియట్లేదు, అని పట్టుకుందామని ట్రై చేస్తున్నాం, ఏదో మెయిల్ కొట్టా చూద్దాం అని అన్నాడు. వచ్చిందా నాకు చెప్పాడు, నా దగ్గర ఉన్నాడు, ఆయన ఏం చేయాలి తెలియట్లేదు, ఆయన మాత్రం నాకు తీసుకొచ్చేది ఉంది, ఆడు సూపర్గా ఉన్నాడు, ఆడు అసలు టక్టక్గా మెయిల్ కొట్టేస్తున్నాడు. మన హార్డ్ కోర్ ఫ్యాన్, అంత ఫ్యాన్ అసలు అక్కడ కాదు ఇక్కడ హైదరాబాద్లో ఉండాలంటే సరే వచ్చేయమని అన్నాను. వచ్చేయమని ఏమో తెలియదు, వచ్చేయమని ఫస్ట్. ఎందుకంటే అప్పుడు మేమందరం కూడా బడ్డింగ్ ఆర్టిస్టులు, అంటే అప్పటికి నేను ఇంకా సినిమా చేయలా, డబ్బులు లేవు, ఏమి లేవు ఆ రోజులే. రమ్మన్నా వచ్చేసిన తర్వాత ఎక్కడ ఉండాలి అన్నాడు. నేను అన్నడుతో ఏంటి సిరిని, మరి నువ్వు వచ్చేయమన్నావు, వాడు వచ్చాడు, ఇప్పుడు ఏం చేద్దామండి, ఉద్యోగం లేదు, పని లేదు, ఏం చేయాలి, సరే ఓ పని చేయి, నేను డ్యాన్స్ ఫ్లోర్ చేస్తుంటా, అది కూడా చిరంజీవి గారి సైటు, ఆయన వాడట్లేదు కాబట్టి నేను చిన్న షెడ్ వేసుకుని అక్కడ డ్యాన్సులు చేస్తున్నా. ఆ పక్కన చిన్న రూమ్ ఉంది, స్టార్టింగ్ ఫస్ట్ అన్న రూమ్లో ఉన్నాను, ఆ తర్వాత ఏం చేయొచ్చు చూడొచ్చు అని చెప్పి ఒక చిన్న రూమ్, ఎంత చిన్న రూమ్ అంటే మీ వాచ్మెన్ రూమ్ కూడా అంత చిన్నగా ఉంటుంది, అంత సింపుల్ చిన్న రూమ్లో మా వాసు, మా ఎస్కేఎన్ వాళ్ళందరూ నేను డ్యాన్స్లు చేస్తుంటే వాళ్ళ పక్కన అక్కడ కూర్చుని ఉండేవారు, బాస్ అని షార్ట్స్ వేసుకుని టీషర్ట్లు వేసుకుని. అలా నా దగ్గర ఏం చేద్దాం, సరే మనోడు జర్నలిజం అంటే ఇంట్రెస్ట్ ఉందంట, జర్నలిస్ట్గా చేద్దాం అని చెప్పి ఒక జర్నలిస్ట్గా స్టార్ట్ చేసి, మీరందరూ తన మైక్ ఇస్తున్నప్పుడు ఇలా మీములు చేసినప్పుడు అందరూ ఫన్నే చూస్తున్నారు, నాకు మాత్రం ఆడు ఎంత ఓవర్ చేసినా కొన్నిసార్లు నాకు పర్లేదు అనిపిస్తుంది నాకు, ఎందుకంటే నేను అంత జర్నీ చూశాను. ఎందుకంటే అతని ఎక్సైట్మెంట్ మీరు అందరూ చూసేదే, అతను చేసే కొంచెం ఓవర్ బిహేవియర్ మీకు అది అనిపిస్తుంది, కానీ నాకు మాత్రం నాకు తెలుసు ఎంత కష్టం నుంచి, ఎంత కింద నుంచి మన మెగా ఫ్యాను వచ్చి ఇవన్నీ దేకి హైదరాబాద్లో అసలు రెంట్లు ఎలా ఉన్నాయి, హైదరాబాద్లో ఉండాలంటే మామూలు విషయమా, ఏమనుకున్నారు అసలు ఊర్ల నుంచి వచ్చి హైదరాబాద్లో ఉండాలంటే ఆ రోజుల్లో. నిజంగా ఆ టైంలో ఆ కథ విని నాకు ఎంతో మోరల్ బూస్ట్ ఇచ్చిన మా చిరంజీవి గారు, జస్ట్ దానికే కాదు, మా 125 days షీల్డ్ నేను ఏ పిచ్చలో అన్నానో అదే పిచ్చతో నాకు ఎంతో ఇష్టమైన చిరంజీవి గారు వచ్చి నాకు 125 days షీల్డ్ తీసుకుని ఆ సినిమా నాకు ఇంత మెమరబుల్ ఫిల్మ్ ఇచ్చిన చిరంజీవి గారికి థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్. వీ విల్ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్ అండ్ లవ్ యూ. ద మోస్ట్ ఇంపార్టెంట్ మీకు తెలుసు, సినిమా ఇండస్ట్రీలో ప్రతి వాళ్ళకి తెలుసు, ఒక పెద్ద సౌండ్ వచ్చిందంటే అది ఏమి లేదు, కళ్యాణ్ బాబు ఎంటర్ అయ్యి ఉంటుందేమో అని అందరికీ ఫిక్స్ అయిపోయి ఉంది. ఏ పెద్ద సౌండ్ వచ్చినా కళ్యాణ్ వచ్చారా అంటుంటారు. చాలామందికి నేనేం నమ్ముతానంటే జనాలకి వాళ్ళ హీరో గురించి వాళ్ళకి చాలా బాగా తెలుసు, అది నేనేం చెప్పక్కర్లేదు. కానీ నేను ఈ హీరోని నేర్చుకునే విషయం ఏంటంటే, నాకు ఎవరిని చూసినా అలా అనిపించదు, కళ్యాణ్ బాబు ఒక్కరిని చూస్తే అలా అనిపిస్తుంది, స్టార్, రియల్ స్టార్. అంటే డాన్స్లు వేసేసిన మాత్రాన, స్టెప్లు వేసేసిన మాత్రాన, ఫైట్ చేసిన మాత్రాన, పెద్ద పెద్ద డైలాగులు చెప్పినేసిన మాత్రాన స్టార్ అయిపోరు. స్టార్ అనేది లోపల ఉంటుంది, అది పొగరు కింద కనపడుతుంది, అది పొగరు కాదు, అది సెల్ఫ్ కాన్ఫిడెన్స్. నాకు నిజంగా కళ్యాణ్ బాబు అని చూపిస్తే అనిపిస్తుంటుంది. సింపుల్ ఎగ్జాంపుల్, ఈ విషయం చెప్పాల్సిందే, ఈ మధ్య ఏ పోస్టర్ చూసినా ఆల్ టైమ్ రికార్డులోనే ఉన్నాయి. గబ్బర్ సింగ్ పోస్టర్లో కూడా ఆల్ టైమ్ రికార్డ్ అయినా కూడా లేదు. బెస్ట్ ఎగ్జాంపుల్, ఎందుకంటే తనకేమీ ఇన్సెక్యూరిటీ లేదు, నా సినిమాని ఇప్పుడు బెస్ట్ టైం ఆల్ టైమ్ రికార్డ్ కొట్టాను కాబట్టి చెప్పుకోవాలి, లేదు అక్కర్లేదు, జనాలు చూసారు అది చాలు, వాళ్ళకి తెలుసు అనే ఒక పొగరు ఉంటుంది చూసారా, దట్ ఈస్ అ స్టార్, రియల్ స్టార్. నేను అది బాగా 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 అడోర్ చేస్తాను. నిజంగా ఏ హీరోకైనా లోపల నుంచి ఒక ఇన్సెక్యూరిటీ ఉంటుంది. హీరోగా నేను చెప్తున్నాను, ప్రతి హీరో అది చెప్పలేదంటే మాత్రం అది అబద్ధం.
డెఫినెట్లీ ఒక ఏర్స్ ఉంటుంది, అమ్మో వీళ్ళు బాగా చేశారు, వీళ్ళు బాగా డ్యాన్స్ చేశారు, వీళ్ళు సినిమా వచ్చింది, డెఫినెట్లీ మనం కూడా చేయాలని ఉంటుంది. కానీ నేను చెప్తున్నాను, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఆ ఏర్స్ అనేది ఉండదు. నేను నిజం చెప్తున్నాను. ఒకరోజు ఒక సినిమా పోతే నేను చాలా ఆనందిస్తున్నాను. ఆయన నన్ను పిలిచి అడిగారు, ఎందుకు అలా ఆనందిస్తున్నావు? నేను కాదు పోయింది, నాకు ఆ హీరో సినిమా పోవాలని నేను కోరుకున్నాను, పోయింది అని నేను అనుకున్నాను. అంటే అన్నారు తప్పురా, పాపం ఆల్గూర ఫోయిల్ చాలా మంది ఉంటారు. నేను బాబాయ్ నువ్వు అన్నీ చాలా క్లాస్గా మాట్లాడతావు బాబాయ్, నాకు ఎక్కదాను అన్నాను. కానీ చాలా ఏళ్ళ తర్వాత అర్థమైంది తను ఎలాంటి వ్యక్తో. నిజంగా తన ఇవాళ సూపర్ స్టార్, పవర్ స్టార్. ఎందుకంటే జనాలు రీచ్ చేయగలరు. దట్ ఈస్ అ రియల్ స్టార్. తన దగ్గర నుంచి అది నేర్చుకున్నాను. తనకి తనే పోటీ. నేను చెప్తున్నాను, తనకి తనే పోటీ, ఎవరు లేరు. నేను ఇది పక్కా ఆడియన్స్గా చెప్తున్నాను. నాకు కళ్యాణ్ గారు తెలియదు, అంత బాగా ఎక్కువ ఇంటరాక్ట్ కూడా అవ్వను, బట్ నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. ఆయన గురించి నేను పర్సనాలిటీ గురించి నేను చెప్పట్లేదు, అదే అందరికీ తెలిసిపోతుంది ఆయన ఎలాంటి పర్సనాలిటీ అని. కానీ నేను దగ్గర నేర్చుకున్న విషయం మాత్రం, ఒక స్టార్కి ఉండాల్సిన క్వాలిటీ ఏంటంటే తనకు తనే సాటి అని తను నమ్మాలి. నేను దయచేసి నన్ను ఇష్టపడే నా ఫ్యాన్స్కి, పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అందరికీ దయచేసి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ దయచేసి ఈ సోషల్ మీడియాలో కామెంట్లో ఈ వర్బల్ వార్స్ దయచేసి ప్లీజ్ ఆపండి. చాలా చాలా నిజంగా చెప్పడం చాలా చీప్గా ఉంది. మనం తెలియకుండా మనమే చాలా తగ్గిపోతున్నాం. అంటే మీలో మీరు బోల్డ్ గ్రూప్స్ ఉండొచ్చు బ్రదర్, కానీ మేమంతా ఒక ఫ్యామిలీ. బయట వాళ్ళకి మేమంతా ఒకటే కింద చూస్తారు. మేము చాలా దిగిపోయినట్టు ఉంటుంది. దీనివల్ల నా ఒక్కడికి ఇబ్బంది వస్తే పర్లా, కానీ నా వల్ల నా తమ్ముళ్ళకి, మెయిన్లీ చిరంజీవి గారికి ఏమాత్రం మచ్చ వస్తాం నాకు పర్సనల్గా ఇష్టం లేదు. ఇదంతా నేను చెప్తుంది మీరు అర్థం చేసుకుంటారన్న నమ్మకంతో చెప్తున్నాను. లాస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, నేను ఇంతమందికి థ్యాంక్ యూ చెప్పాను, ఒకరికి మొత్తం లాస్ట్ ఒక సబ్జెక్ట్ మాత్రం నేను సేవ్ చేసుకున్నాను. మెగా అభిమానులకి నేను వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. నేను ఎక్కడి నుంచి వచ్చాను నాకు గుర్తుంది, ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానో కూడా నాకు గుర్తుంది. సో నన్ను మెట్టు ఎక్కించినందుకు, అంటే ఒక సినిమా బాగుంటే జనరల్ ఆడియన్స్ వచ్చి సినిమా చూడొచ్చు, కానీ సినిమా బాగోపోయినా వచ్చేది ఒక మెగా అభిమానే. ఫస్ట్ టికెట్ తెగేది ఒక చిరంజీవి ఫ్యాన్ దే. సినిమా ఎలాగైనా కానీ, మేము స్టార్స్ అని ఇవాళ మాతో చాలా మంది ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఎంబటి సినిమా చేస్తారు. అది మా గొప్పతనం కాదు, మా వెనకాల ఉన్న మీ బలం, మీరే మా బలం. వీళ్ళతో చేస్తే సినిమా ఎలా ఉన్నా ఫస్ట్ ఓపెనింగ్స్ ఉంటాయి. అంటే ఓపెనింగ్స్ అంటే ఏంటి? జనం అంటే ఎవరు? అభిమానం, మీరు. అలా మమ్మల్ని ఇంత మెగా హీరోస్ చేసిన అభిమానులందరికీ, ప్రతి అభిమానులకి, అంటే మెగాస్టార్ చిరంజీవి గారి అభిమానులకి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకి, నా అభిమానులకి, ఇప్పుడు వచ్చిన మన చరణ్ అభిమానులకి, ఫ్యూచర్లో రాబోతున్న అందరి అభిమానులకి మనస్ఫూర్తిగా నేను నిజంగా మీకు మాటల్లో చెప్పలేను. నేను మిమ్మల్ని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను, మీకోసమే స్టెప్పులు వేస్తాను. నా నడుము ఓడిపోయినా, నా కాలు ఇరిగిపోయినా, అది సినిమాకి ఎంత ఉపయోగం నాకు సెకండరీ. ఫస్ట్ డే వచ్చిన ఫ్యాన్స్ మాత్రం చొక్కా ఎగరేసుకుంటూ బయటికి వెళ్ళిపోవాలని నా ఫీలింగ్. సినిమా ఎలా ఉన్నా మా హీరో ఎరగొచ్చాడా అనే ఆత్మగౌరవం అట్లీస్ట్ వాళ్ళకి మిగల్చాలనే నా తపన. సో ఈ ఫంక్షన్కి వచ్చేసిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ. నేను నెంబర్ 1గా చూడాలనుకున్న నా హీరో, నా కోరిక అది. ఒక హీరోగా నేను చెప్తున్నాను, నేను చరణ్ ఫ్యాన్. నాకు చరణ్ అంటే పిచ్చి. నాకు మెగాస్టార్ తర్వాత నాకు చరణ్నే చూడాలని ఒక ఆశ. అంటే పవన్ కళ్యాణ్ ఆల్రెడీ ఆ రేంజ్ చూస్తారు, ఆయన ఇంకా చూస్తానికి ఏమీ లేదు. ఆయన చూడని రేంజా, ఆ రేంజ్కి చరణ్ వెళ్తున్నాడు, ఉన్నాడు. ఆ పొజిషన్ తందే అయిపోలే. నెక్స్ట్ 25 ఏళ్ళు తందే ఆ పొజిషన్ హోల్డ్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను నా తమ్ముడు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీబడి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫస్ట్ ఈ ఫంక్షనే కాదు, ప్రతి ఫంక్షన్కి వచ్చేసి ఎంతో ఉత్సాహం వేస్తున్నా, ఎప్పటి నుంచో వస్తున్నా, ఇంకా వస్తున్నా, రాబోతున్నా, ఎప్పుడు వస్తున్నా మెగా అభిమానులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఏమైపోయిందంటే ఎక్కువ హీరోలు అయిపోయారు కాబట్టి అందరినీ పేరుగా చెప్పాల్సి వస్తుంది. ఇప్పటికీ ఫస్ట్ టైం కాబట్టి చెప్పేస్తాను. మెగాస్టార్ గారి అమ్మాయిలు కానీ, పవర్ స్టార్ గారి అమ్మాయిలు కానీ, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి అమ్మాయిలు కానీ, ప్రత్యేకంగా నన్ను ఇష్టపడే స్టైలిష్ స్టార్ అభిమానులు అందరికీ కూడా ఎన్ని పేర్లు చెప్పినా అందరూ ఎవరిని ఇష్టపడే హీరోలు వాళ్ళు ఉండొచ్చు, కానీ అందరం ఒక మెగా కుటుంబం, అది మాత్రం మర్చిపోద్దు. మీరు ఏ హీరోలను ఇష్టపడండి, వాళ్ళని ఎలాగైనా చేయండి, కానీ ఎండ్ ఆఫ్ ద డే అందరం ఒకటే. అది టైం వచ్చినప్పుడు ప్రతిసారి మీకే అర్థమవుతూ ఉంటుంది. అండ్
నేను ప్రత్యేకంగా ఇవాళ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి గురించి నేను మాట్లాడి వెళ్తాను. ఎందుకంటే నేను ఏదైనా ఒక విషయం మాట్లాడాలంటే నాకు అనిపించాలి, నాకు నిజంగా అనిపించి మాట్లాడుతున్నాను. నాగబాబు గారు చెప్పినట్టు నంబర్ 1 హీరో, ఎన్నో కోట్ల రూపాయలు వస్తూ ఉంటుంది, ఎంతో సౌకర్యాల్లో పనిచేయచ్చు, ఒక ఏసీలో ఉన్న ఫ్లోర్స్, ఒక ఏసీ ఉన్న క్యారవాన్స్లో హ్యాపీ లైఫ్ బతుకుతూ ఉండొచ్చు. హీరోగా చాలా సుఖంగా ఉంటుంది జీవితం. కొంచెం కష్టపడితే చాలు, చాలా సుఖాలు ఉంటాయి. అలాంటి జీవితం, అలాంటి డబ్బు, అలాంటిది ఏది వద్దనుకుని ఎండల్లో జనం కోసం ఏదో చేద్దామని ఏదో కెరీర్ అయిపోతూ కొంతమంది పాలిటిక్స్లోకి వస్తారు. అది కాదు, ఇది కెరీర్ అయిపోయిన తర్వాత రాలా, నంబర్ 1 పొజిషన్లో ఉన్నప్పుడు వదిలేసుకుని వచ్చారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు డెఫినెట్లీ జనం లోపలికి వెళ్ళిన తర్వాత, పాలిటిక్స్ లోపలికి వెళ్ళిన తర్వాత ఎవరి కాళ్ళు బోల్డ్ మాటలు అంటారు, వ్యక్తిగతంగా అటాక్ చేస్తారు, చాలా అంటారు. ఒక్కసారి పాలిటిక్స్లోకి వెళ్ళిన తర్వాత తప్పదు. చాలా బాధాకరమైన విషయం. ఇంతకుముందు నేను ఆల్రెడీ హర్ట్ అయిపోయా. చాలా ఏళ్ళ క్రితం చిరంజీవి గారు వచ్చినప్పుడు ఎంతోమంది ఎన్నో మాట్లాడినప్పుడు అలవాటు పడిపోయింది, ఈ చెవు అలవాటు పడిపోయింది, ఈ మనసు గట్టి పడిపోయింది. అలాగే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని చాలామంది చాలా మాటలు అంటుంటారు. టీవీ చూస్తూనే ఉంటాం, ఎవడెవడో ఎక్కి ఏదేదో మాట్లాడుతూ ఉంటారు, అమ్మ ఛానల్ ఉంది కదా అని. కర్మ. సరే మాట్లాడుతున్నారు కానీ మొన్న చాలా పర్సనల్గా మాట్లాడారు, నాకు నచ్చలేదు. చాలా 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 తప్పు. మాట్లాడిన వాళ్ళు తప్పు, మాట్లాడించిన వాళ్ళు తప్పు. ఇలా మాట్లాడారని లక్షల మంది జనాలు చూపించారు చూసారా, అందరికంటే పెద్ద తప్ప వాళ్ళది. ఎలిగింది అగ్గిపుల్లే కావచ్చు కానీ అక్కడ ఉన్న పెట్రోల్ ట్యాంక్ తప్పు అయిపోతుంది. 10 మందికి పగిలిన అగ్గిపుల్లని మొత్తం ఊరంతా అంటిస్తానికి. ఆ విషయం నాకు ఖచ్చితంగా నచ్చలేదు. ఈ విషయం నేను ఎందుకో పబ్లిక్ వచ్చిన తర్వాత ఎక్స్ప్రెస్ చేద్దాం అనుకున్నాను అండ్ చెప్పాలనుకున్నాను, చెప్పేశాను అంతే. ఇవాళ మనం ఇలా అరుస్తానికి మనకి ఇలా ప్లాట్ఫామ్ క్రియేట్ చేసిన వ్యక్తి మెగాస్టార్ గారు. నాకు నిజంగా నేను ఎందుకు పవర్ స్టార్ గురించి చెప్పనయా, ఎన్ని వందల సార్లు చెప్పలేదు, ఎన్ని సంవత్సరాలు చెప్పలేదు, ఎన్ని సినిమాల్లో చెప్పలేదు నాకు ఆయన మీద ఉన్న ఇష్టం. నేను మళ్ళీ ఇవాళ కొత్తగా చెప్పాలా, ఆయన నాకు చిరంజీవి గారి తర్వాత నాకు పబ్లిక్ ఫంక్షన్స్లో వచ్చి నన్ను అన్నిసార్లు సపోర్ట్ చేసింది పవన్ కళ్యాణ్ గారు. అది మీరు మర్చిపోయినా నేను మర్చిపోను.